రాహువు ప్రభావం వలన మన పూర్వీకులే మన ఇంట్లో జన్మిస్తారా? రాహువు యొక్క పూర్వజన్మ రుణం వలన భార్యాభర్తలుగా అవుతారా? రాహు ఇచ్చేటువంటి పూర్వజన్మ సంబంధం వల్లనే సంతానం కలుగుతుందా? మన వృత్తి వ్యాపారాల్లో పూర్వజన్మకు సంబంధించిన కర్మలకి రాహువుకి సంబంధం ఏంటి? ఈ విధంగా రాహువు మన జీవితంలో పూర్వకర్మలకు సంబంధించినటువంటి ఫలితాల్ని ఏ విధంగా ఇస్తాడు, ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్లో అంటే మ్యారేజ్, చిల్డ్రన్, కెరియర్ ఇలాంటి విషయాల్లో రాహువు ఇచ్చేటువంటి ఫలితాలకి పూర్వజన్మ సంబంధానికి, రుణానికి సంబంధం ఏంటి? ఈ విషయాలు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహువు మన జాతకంలో కొన్ని స్థానాల్లో ఉంటే ఇచ్చేటువంటి ఫలితాల్లో పూర్వజన్మకు సంబంధించినటువంటి కనెక్షన్ని మనం ఎలా చూడొచ్చు, ఈ విషయాన్ని కొంత తెలియజేస్తాను. రాహు అంటేనే పాస్ట్ లైఫ్కి సంబంధించిన రిజల్ట్స్ ఇచ్చే ప్లానెట్. పాస్ట్ లైఫ్ రుణము, సంబంధము, కర్మలు వీటిని బలంగా ఇచ్చేటువంటి గ్రహం రాహువు. రాహువు యొక్క మహాదశలో ఈ ఫలితాలు స్పష్టంగా జాతకుడు అందుకుంటాడు. ఇక లగ్నంలో రాహువు గురించి మొట్టమొదటిగా మాట్లాడుకోవాలి. లగ్నంలో రాహువు ఉంది అంటే అక్కడ ఇండికేషన్ ఏంటి అంటే ఆ జాతకుడు వారి వంశంలోనే ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి ఆ రుణం తీరక మళ్ళీ ఈ జన్మలో ఆ ఫ్యామిలీలో జన్మించాడు. అంటే ఇంతకుముందు తరంలో వాళ్ళ తాతగారో ముత్తాతగారో తీరని కోరికలతో మరణించడం, లేదా అర్ధాయుష్లో మరణించడం, అనుకోని సందర్భంలో మరణించడం, ఇలాంటివి జరిగినప్పుడు ఆ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ అంటాం, అంటే తీరని కోరికలు, వాటిని తీర్చుకోవడము, కొన్ని రుణాన్ని తీర్చుకోవడానికి అదే వంశంలో మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. అలా జన్మించడాన్ని సూచిస్తుంది రాహు యొక్క ఫస్ట్ హౌస్ ప్లేస్మెంట్, లగ్నంలో రాహు ప్లేస్మెంట్. గమనించవచ్చు, వారికి వారి తాతగారి పోలికలు, వారి ఇంతకుముందు తరంలో వారి పోలికలు కూడా ఉంటాయి. ఫిజికల్ ఫీచర్స్ కూడా, అంటే చూడడానికి కొంత ఆ లక్షణాలు అవన్నీ కూడా ఉంటాయి. అలాగే రాహువు ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉండేటువంటి ప్లానెట్, ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి ప్లానెట్. అన్యాయాన్ని ఎదిరించడము, తనకు ఎవరైనా అన్యాయం చేస్తే దాన్ని ఎదిరించి న్యాయాన్ని సాధించుకోవడం అనే గుణాన్ని తెలియజేస్తాడు రాహువు. ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో ఇంతకుముందు జన్మలో కూడా వారి వంశంలోని ఒక దురాచారం కావచ్చు, సంఘంలో ఒక దురాచారాన్ని పోరాడుతూ మరణించినట్టయితే వారికి ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి కూడా అటువంటి ఒక ఫైటింగ్ స్పిరిట్ అనేది వస్తుంది. లగ్నంలో రాహువు ఇటువంటి ఒక ఫైటింగ్ స్పిరిట్ని కూడా ఇస్తాడు. అంటే అప్పుడు ఏదైతే మిషన్ అన్ఫుల్ఫిల్డ్గా ముగిసిపోయిందో, ఆగిపోయిందో, దాన్ని ఈ లైఫ్లో ఆ మిషన్ని కంటిన్యూ చేస్తారు. ఇలా కూడా మనం చూడాల్సి ఉంటుంది రాహు యొక్క లగ్న ప్లేస్మెంట్ని. ఇక రాహు ఇచ్చేటువంటి వివాహం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్లో రాహు ఉన్న, వివాహానికి సంబంధించినటువంటి ఆరూఢాల్లో ఉన్న, వివాహానికి సంబంధించినటువంటి ప్లానెట్స్తో రాహు బలమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్న వారికి జీవిత భాగస్వామితో ఇంతకుముందు జన్మలోనే బలమైనటువంటి సంబంధం ఉంది. ఆ రుణం తీరలేదు, ఈ జన్మలో కూడా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అందుకే చాలామంది చూడండి, 7th హౌస్లో ముఖ్యంగా రాహు ఉన్నట్టయితే, ప్రతి సందర్భంలో చెప్పలేను కానీ చాలా సందర్భాల్లో వేరే సంప్రదాయానికి, కల్చర్కి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అంటాం. కల్చర్ వేరే ఉంటుంది, వారి యొక్క లాంగ్వేజ్ వేరే ఉండొచ్చు, వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి కారణము ఇంతకుముందు జన్మలో వారు భార్యాభర్తలుగా ఉండుంటారు, ఈ జన్మలో వేరే వేరే ప్రాంతాల్లో జన్మించడం, వేరే వేరే సంప్రదాయాల్లో, కల్చర్స్లో జన్మించడం జరిగి ఉంటుంది. కానీ ఇద్దరు కూడా మళ్ళీ ఒకటవుతారు. ఇది ప్రధానంగా సూచిస్తుంది రాహు యొక్క 7th హౌస్ ప్లేస్మెంట్, లేదా మ్యారేజ్ హౌసెస్లో రాహు యొక్క ప్లేస్మెంట్. చాలా సందర్భాల్లో కులాంతర, మతాంతర వివాహాలు, వేరే దేశానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడము, ఇలాంటివి సూచిస్తాడు రాహువు ఈ స్థానాల్లో కనుక ఉన్నట్టయితే. వివాహాన్ని రాహువు
ప్రభావితం చేస్తుంటాయి. అలాగే నవాంశలో కూడా లగ్నంలో రాహు ఉండడము, లగ్నంలో రాహు శుక్రుడితో కలిసి ఉండడము, శుక్రుడిలో లగ్నమై అందులో రాహు ఉండడము, శుక్రుడిలో లగ్నమై రాహు శుక్రుడితో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా భార్యాభర్తలకి పూర్వజన్మ రుణం స్ట్రాంగ్గా ఉంది అనేది మనకి అర్థమవుతుంది. వాళ్ళు చాలా లాంగ్ మ్యారీడ్ లైఫ్ను కూడా లీడ్ చేస్తారు. చాలా సంవత్సరాలు, చాలా ఏజ్ వచ్చే వరకు కూడా ఇద్దరు కలిసి ఉంటారు. ఇటువంటి ఇండికేషన్ ఇస్తాడు రాహువు. అలాగే సంతానం విషయంలో వచ్చినట్టయితే రాహు 5th హౌస్లో ఉన్న, పంచమారూఢంలో ఉన్న, పుత్రకారక గ్రహంతో బలమైన సంబంధం కలిగి ఉన్న వారికి వారి పిల్లలతో చాలా డీప్ అటాచ్మెంట్, బాండింగ్ అనేది ఉంటుంది. అదే సందర్భంలో ఒక్కొక్కసారి పిల్లలు వీరి అభిరుచులకి, వీరి ఆశయాలకి విరుద్ధంగా ఉండడం కూడా జరగవచ్చు. పిల్లల వల్ల ప్రేమ, ఆప్యాయత, మితిమీరిన ప్రేమ లేదా పిల్లల నుంచి తీవ్రమైనటువంటి మనోవేదన, ఈ రెండు కూడా ఇస్తాడు రాహు 5th హౌస్లో ఉన్న సంతానం సంబంధించిన గ్రహాలతో కనెక్షన్ ఉన్న. అంటే పూర్వజన్మ రుణం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అది మంచిగా కావచ్చు, చెడుగా కావచ్చు. ఆ రుణాన్ని కంప్లీట్గా తీర్చడానికి ప్రయత్నిస్తాడు రాహువు. అలాగే 5th హౌస్ అనేది హృదయ స్థానం కాబట్టి లవ్ అఫైర్స్ని సూచించే స్థానం కూడా 5th హౌస్. అందులో రాహు ఉంటే అన్కన్వెన్షనల్ లవ్ అనేది ఉంటుంది. వేరే సంప్రదాయానికి సంబంధించిన వ్యక్తిని ప్రేమించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి కూడా పాస్ట్ లైఫ్ కనెక్షనే బలమైన కారణం. ఇటువంటి రాహువు వివాహం విషయంలో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, మన కెరీర్ విషయంలో కావచ్చు, రెట్రోగ్రేడ్ ప్లానెట్స్తో సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా దాని అర్థం పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి అన్ఫుల్ఫిల్డ్ కర్మ ఏదైతే ఉందో, ఇన్కంప్లీట్ కర్మ, అసంపూర్ణమైన కర్మ, దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేయించడానికి ఈ జన్మలో రాహువు మన దశలో అటువంటి ఒక వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, లేదా కెరియర్ కావచ్చు ఇస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక 9th హౌస్లో రాహు ఉంటే దానికి పితృదోషం చెప్పబడింది. ఎందుకు పితృదోషం అన్నారు అంటే 9th హౌస్ అనేది పితృస్థానం. తండ్రికి సంబంధించిన స్థానం 9th హౌస్, 10th హౌస్, ఈ రెండూ కూడా మనం చూడాలి. అయితే 10th హౌస్ అనేది ఉంది తండ్రికి సంబంధించిన స్థానం అయితే, ఎందుకంటే 10th హౌస్ అనేది 4th హౌస్కి ఆపోజిట్. 4th హౌస్ మాతృస్థానము, దానికి ఆపోజిట్ 10th హౌస్ కాబట్టి తండ్రికి సంబంధించిన స్థానం 10th హౌస్. అయితే 9th హౌస్ అనేది పితృస్థానంగా చెప్పబడింది. అంటే వంశ పరంపరను సూచించే స్థానం. ఇటువంటి స్థానంలో రాహు ఉన్నాడు అంటే వారి ఒక వంశంలో కొంతమంది మళ్ళీ ఇప్పుడు పుట్టి ముందుకు కంటిన్యూ అవుతూ ఉండడము, అలాగే పెద్దవాళ్ళు చేసినటువంటి మంచి లేదా చెడుకు సంబంధించిన ఫలితాన్ని జాతకుడి జన్మలో అందుకుంటూ ఉండడము, ఇలాంటి ఫలితాలు మనం చెప్పాల్సి ఉంటుంది. పితృదోషం ఎందుకన్నారంటే మన పూర్వీకులు చేసినటువంటి ఏదైనా దోషాలు కావచ్చు, దైవాపచారం కావచ్చు, ఇతరుల్ని కష్టపెట్టడము, వారి యొక్క ధనాన్ని అపహరించడం కావచ్చు, ఇతరులకి కష్టాన్ని కలిగించడం, ఇటువంటివి చేసి ఉంటే వారి యొక్క ఫ్యామిలీలో కొన్ని తరాలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి ఇబ్బందుల్ని సూచించే ప్లేస్మెంట్ రాహు యొక్క 9th హౌస్ ప్లేస్మెంట్. పెళ్ళిళ్ళు కాకుండా ఉండిపోవడము, పెళ్ళైన వెంటనే డైవర్స్ అయిపోయి అలాగే మిగిలిపోవడము, అలాగే ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి పిల్లలు పుట్టడము, పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోకపోవడము, తీవ్రమైన అనారోగ్యంతో సంతానం జన్మించడము, చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా మన పూర్వకర్మల్ని మనకి గుర్తు చేస్తాయి. మనము అటువంటి కొన్ని దోషాలు చేశాము, మన పూర్వీకులు చేశారు కాబట్టి 9th హౌస్లో ఉన్న రాహు దశ వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలని అందుకుంటాడు జాతకుడు. రాహు ఒక దశ వచ్చింది అంటే దానికి చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. మన పూర్వకర్మల్ని అనుభవింపచేస్తాడు రాహువు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అయితే ఎంత మంచి రిజల్ట్స్ ఇచ్చినా కొంత పెయిన్ అంటే బాధతో కూడినటువంటి మంచి ఫలితాలని ఇస్తాడు. అలాగే ఇంకొక హౌస్ 12th హౌస్. 12th హౌస్ కూడా పాస్ట్ లైఫ్కి సంబంధించిన హౌస్, గుప్త శత్రువులకు సంబంధించినటువంటి హౌస్. ఇందులో కనుక రాహు ఉన్నాడు అంటే ఆ రాహు మహాదశలో కొంతమంది గుప్త శత్రువుల ద్వారా సమస్యలు, అలాగే తన వాళ్ళు అనుకున్న వాళ్ళే తనకి శత్రువులు అని తెలిసి రావడము, ఇటువంటి ఒక
ఐ ఓపెనర్ అంటాం, అంటే జ్ఞానోదయం చేయించేటువంటి గ్రహం రాహు 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే. అంతవరకు గుడ్డిగా ఒక వ్యక్తిని నమ్ముతూ ఉంటాము, అది మన కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితుడు కావచ్చు. కానీ వాళ్ళు తానేమనుకుంటున్నాడో అటువంటి వ్యక్తి కాకుండా దానికి విరుద్ధమైనటువంటి స్వభావం ఉన్న వ్యక్తిగా తెలుసుకుని చాలా డిసప్పాయింట్ అవ్వడము, పొరబడ్డాను అని ఫీల్ అవ్వడము, మోసపోయాను అని ఫీల్ అవ్వడము, ఇలాంటి ఒక గుణపాఠాన్ని కళ్ళు తెరిపించడం ఉంటాం కదా, ఐ ఓపెనింగ్, అలా చేయించేటువంటి గ్రహము రాహువు 12th హౌస్లో ఉన్నప్పుడు. రాహు దశ రావడము అంటే మన పాస్ట్ని మనకి చూపించి ఆ రుణాన్ని కంప్లీట్ చేయించి మనకి కొన్ని పాఠాలు నేర్పించి ఫ్రెష్గా లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. రాహు దశ వచ్చినప్పుడు కష్టాలు వచ్చాయి అంటే దాని అర్థము బ్యాడ్ కర్మ అంతా కూడా క్షయమైపోతుంది. ఆ ప్రాసెస్లో ఎన్నో గుణపాఠాలు నేర్చుకుంటున్నాము. ఆ గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఒక మెచ్యూర్డ్ పర్సన్గా, ఒక కడిగిన ముత్యంలాగా తన లైఫ్ని లీడ్ చేయడానికి ఈ క్లీనింగ్ ప్రాసెస్ని చేస్తాడు రాహువు. అందుకనే కొన్ని ముఖ్యమైనటువంటి హౌసెస్ని ఈ వీడియోలోనే ప్రస్తావించాను. మన పూర్వీకులకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అలాగే మన జీవితంలో ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ అంటే మ్యారేజ్, చిల్డ్రన్, కెరియర్, వీటికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ రాహు పాత్ర ఏంటి, దానికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 10th హౌస్ రాహు కూడా కెరియర్లో పాస్ట్ లైఫ్ కనెక్షన్ సూచిస్తాడు. తను పాస్ట్ లైఫ్లో ఎటువంటి కెరియర్లో ఉండాలని ఆశపడి ప్రయత్నించి సఫలమవ్వచ్చు, సఫలమై ఎక్కువ రోజులు అనుభవించకపోవచ్చు ఆ ఆనందాన్ని, లేదా సఫలం కాకుండా కోరికతో ఉండిపోవచ్చు. దాన్ని ఈ జన్మలో పూర్తి చేయిస్తాడు రాహువు. కెరీర్కి సంబంధించినటువంటి స్థానంలో ఉంటాయి, కారకాంశ కావచ్చు, 10th హౌస్ కావచ్చు, ఇటువంటి స్థానాల్లో రాహువు. కాబట్టి రాహువు మనకి ఒక హౌస్లో ఉన్నాడు అంటే ఆ హౌస్కి సంబంధించినటువంటి పాస్ట్ లైఫ్ కనెక్షన్ రిజల్ట్స్ని తన మహాదశలో ఇస్తాడు అని ప్రధానమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.